మధ్యలో 70% సినిమా ఉంటుంది. ఆ జర్నీలో మారుతూ ఉంటాయి లొకేషన్స్ మారినప్పుడు మనకు విజువల్ బ్యూటీ కూడా కావాలి కదా, విజువల్ బ్యూటీ కూడా ఉంటుంది ఈ సినిమాలో. లేకుంటే అప్పుడు ఏమవుతుంది, మళ్ళీ ఇందాక నేను చెప్పినట్టు ఒక ఇంట్లోనే తీసామనుకో టీవీ సీరియల్ లాగా ఉందిరా అంటారు. అవన్నీ ఈ కథ ఎలా డిమాండ్ చేస్తుంటే అలా మారుతూ విజువల్ బ్యూటీతో కంటిన్యూ అవుతుంది. విజయ్ గారు నమస్తే. అడ్వాన్స్ కంగ్రాచులేషన్స్. థ్యాంక్ యూ సో మచ్. ఫిఫ్త్ రోజు చెప్పండి. ఇప్పుడు ఆల్ ది బెస్ట్ చెప్పండి మూర్తి గారు. 5వ తారీఖు మీరు సినిమా చూసిన తర్వాత కంగ్రాచులేషన్స్ అని మీరు మీ ట్విట్టర్ లో పెట్టండి. రెండు అదే కదా, మరి ఇదే అదే కదా, ఇప్పుడే పెట్టిమన్నా పెడతా. అది మీకు నచ్చుతుందండి, అందుకు చెప్తున్నాను. యువర్ ఫ్యామిలీ మ్యాన్, నాకు తెలుసు కదా, అందుకే అంత కాన్ఫిడెన్స్ గా చెప్తాను. మీరే నీకు ఆలోచిస్తున్నారు, వైపు కనిపిస్తుందని చెప్తున్నా. గీత గోవిందం తర్వాత కాంబినేషన్, పైగా గీత గోవిందం తర్వాత మీరు చేస్తున్న ఫ్యామిలీ డ్రామా. సో ఈ మధ్యలో మీరు డిఫరెంట్ జానర్స్ ట్రై చేశారు. ఈ కథ ఆటోమేటిక్గా మీ దగ్గరికి వచ్చిందని ఇది చేస్తున్నారు, లేకపోతే ఈ జానర్ చెయ్యాలని చేస్తున్నారు? లేదు, ఎప్పుడు ఓ జానర్ చేయాలి అన్నట్టు ఏం అనుకోను. వచ్చే కథలు వింటూ ఉంటా నచ్చిన డైరెక్టర్ల దగ్గర. వాటిలో కొంచెం ముందు చేసిన దానికంటే కొంచెం ఇప్పుడు నేను ఒక 2-3 సినిమాలు ఒప్పుకొని ఉంటా. దాంట్లో ఏదైనా కొత్తగా ఉందా, డిఫరెంట్ ఉందా అని చూసుకొని చేయడమే. బుజ్జి గారు నాకు ఈ కథ చెప్పంగానే నాకు ఇమీడియట్లీ ఐడియా చాలా నచ్చింది. ఇది యాక్చువల్లీ ఆల్మోస్ట్ మేము షూటింగ్ స్టార్ట్ చేసి 9 months బ్యాక్ స్టార్ట్ చేసాము. సో ఇదే 1 year జర్నీ. దాని ముందు 1 year బ్యాక్ చెప్పారు ఐడియా చెప్పి ఐడియా చాలా నచ్చింది. కాకపోతే నేను ఐడియాల మీద స్క్రిప్ట్లు ఓకే చేసే పొజిషన్లో లేను, నాకు పూర్తి స్క్రిప్ట్ కావాలి, ఫుల్ నరేషన్ ఇవ్వండి అని చెప్పాను. ఆ తర్వాత రాజుగారు నాతో చేద్దాం అనుకున్నారు. రాజుగారు కోవిడ్ టైంలో ఉన్నప్పుడు నాకు కొంచెం డబ్బులు టైట్ ఉంటే అడ్వాన్స్ ఇచ్చిండ్రు. చాలా స్క్రిప్ట్లు ఇదొకటి నేను మామూలుగా హీరోలకు అడ్వాన్స్ ఇవ్వను, ఇదేంటో లేక విజయ్ అడిగాడు. ఆయన ఏడు నాకు టైట్ ఉండే. బట్ మీరు విజయ్ గారితో ఇంతకుముందు ఒక పెద్ద సినిమా ప్లాన్ చేసి వచ్చారు కదా, లార్జ్ స్కేల్ సినిమా ఒకటి, పాన్-ఇండియా సినిమా ఒకటి ప్లాన్ చేసి వచ్చారు. అది ఫైనల్ చేసి స్క్రిప్ట్ రెడీ పెట్టుకున్నాము. సో అది లార్జ్ స్కేల్ కాబట్టి ప్రీ ప్రొడక్షన్ వర్క్ ఎక్కువ ఉంది. అది కన్ఫర్మ్. సో ఇంకా దానికి వర్క్ కావాలి, దాంట్లోకి దిగాలంటే నేను నా 360 degrees ఫ్రీ చేసుకొని ఉండాలి. సో దానికోసం వర్క్ చేస్తున్నా. ఏం లేదు, దాన్ని మళ్ళీ టాపిక్ డీవియేట్ అవుతుంది. ఏం లేదు, అరవింద్ గారు నేను రేపు ఫోటో దిగి పంపిస్తాం మీకు రిలీజ్ ముందు. ఇందులో రష్మిక స్పెషల్ క్యారెక్టర్ ఏమైనా ఉంది అని టాక్ వస్తుంది, ఉందా ఏమన్నా? రష్మికది ఏమైనా స్పెషల్ రోల్ ఏమన్నా? కాదమ్మా, నువ్వు ఏమంటావు, ఇంకో 3 రోజులు అయితే థియేటర్కి వెళ్ళు. అది కూడా నేను ఫ్యామిలీతో పంపిస్తున్నా అని చెప్పినగా, ఫ్యామిలీతో సినిమా తెలిసిపోద్ది. విజయ్ గారు, యాక్చువల్గా ఈ బ్యానర్ లో ఎస్విసి బ్యానర్ లో మీరు ఒకసారి ఆడిషన్కి వెళ్ళి మీకు క్యారెక్టర్ కూడా ఇవన్నీ సంఘటన నాకు రోల్ ఆడిషన్ లోకి వెళ్తే రమేష్ దీని గురించి నేను చెప్పాలి, నాకు తెలియదు. తర్వాత నాకు తెలిసింది ఏంటంటే కేరింతకి ఆడిషన్ జరుగుతున్నాయి. అక్కడ మా ఆఫీస్ కేరింత కోసం సపరేట్ పెడితే అక్కడ ఆడిషన్ జరుగుతున్నాయి. విజయ్ కూడా వచ్చి ఆడిషన్స్ ఇచ్చి వెళ్ళారంట. నేను ఉండేదాన్ని, నాకు వస్తా డైరెక్టర్ వచ్చి ఇది అనంట, ఏది కనెక్ట్ అవ్వట్లా, దాంట్లో ఓవర్లాప్ అయిపోయింది. ఎప్పుడో పెళ్లి చూపుల తర్వాత అప్పుడు తెలిసింది నాకు, సార్ నేను మీ ఆఫీస్కి వచ్చి ఆడిషన్స్ ఇచ్చాను. అవునా విజయ్ అని అన్నాను, అంతే. నేను అప్పుడు హర్ట్ అయినా, నేను ఆడిషన్లలో సెలెక్ట్ అవ్వకపోతే హర్ట్ అయినా. నీ అమ్మ వీళ్ళందరికీ చూపిస్తారా, రోజు చూపిస్తారా అని. ఇప్పుడు రాజుగారితో April 5th ఒక బిగ్ హిట్ ఇస్తే మా అందరికి అదో శాంతి, అదో సైకిల్. సో అందుకే ఇంకొకటి ఏంటంటే హర్ట్ అయినా అంటున్నాడు. హర్ట్ అయినప్పుడే ఆ ఛాలెంజ్ పెరిగి కసి పెరుగుద్ది. సో అలా నా లైఫ్లో నేను చూసింది బన్నీ ఇన్సిడెంట్స్ కూడా ఉన్నాయి. నాకు ఆర్య అప్పుడు షేర్, ఇప్పుడు అలా విజయ్ షేర్ చేస్తున్నాడు. హర్ట్ అవుతేనే మనలో ఫైర్ పెరిగితే ఎలా కొట్టాలంటే కొట్టుకుంటూ ఇక్కడ వరకు వచ్చావు, ఇంకా కొట్టాలా. విజయ్ గారు బెస్ట్ పార్ట్ ఆఫ్ దిస్ ఈవెంట్ ఏంటంటే, మీరు ఆడిషన్ లో రిజెక్ట్ చేసిన రాజు గారిని లైన్ లో నుంచోబెట్టి ఫస్ట్ అడ్వాన్స్ తీసుకున్నారు. దట్ ఈస్ ద బెస్ట్ పార్ట్. తీసుకున్నారు అంతే కదా, ఫస్ట్ టైం
రాజు గారి దగ్గర నుంచే అడ్వాన్స్ తీసుకున్నారంటే దట్ ఈస్ ద బిగ్గెస్ట్. మేబీ బిగ్గెస్ట్ చెక్ కాదు విజయ్, బిగ్గెస్ట్ చెక్ విజయ్ నాకు డౌట్ వస్తుంది, అందుకే అడ్వాన్స్ తీసుకున్నామని ఈగో సాటిస్ఫై అవ్వడానికి. బట్ ఏంటంటే నైస్ గా డబుల్ టైట్ అని చెప్పి నైస్ గా ప్యాకేజ్ చేశారు. బట్ స్టిల్ మీగో కూడా లేదు అంటే దీనికి నేను ఇంకోటి అంటే విజయ్ తో నేను తన మొదటి సినిమాలు చూసా, పెళ్లి చూపులు కానీ, అర్జున్ రెడ్డి కానీ, గీతా గోవిందం కానీ. గీతా గోవిందంలో ఈవెంట్ కి అరవింద్ గారు నన్ను గెస్ట్ గా పిలిస్తే అక్కడ ఉన్న రెస్పాన్స్ చూసి ఆ రోజు నేను అనౌన్స్ చేశాను. సో అది తన గ్రో అవుతున్న విధానం చూసి వావ్ వాట్ ఏ రెస్పాన్స్, ఇంత రెస్పాన్స్ మూడు సినిమాల్లో అక్కడికి తెచ్చుకున్నాడంటే చాలా గ్రేట్ అనిపించింది. నేను అప్పటి నుంచే విజయ్కి చెప్తున్నా, సో కేరింతది నువ్వు మైండ్లకెళ్ళి తీసే, ఎప్పుడు జరిగిందో నాకు తెలియదు, బట్ మనం సినిమా చేస్తే మట్టుకు బెస్ట్ సినిమా ఎలా తీసుకెళ్దాం అనేది ట్రై చేద్దామని లాస్ట్ 4 years వెయిట్ చేశాను. నేనేదో తక్కువ విజయ్ చేద్దామంటే కూడా చేసే మూడ్లో నేను లేదు, చేస్తే కరెక్ట్ సినిమా చేసి రిజల్ట్ వచ్చే సినిమా ఎలా చేయాలి. విజయ్ గారు, నిన్న మీరు ఒక ఇంటర్వ్యూలో హర్డ్ యూ సేయింగ్ ఫ్యామిలీ స్టార్ అనేది గీత గోవిందం ఆన్ స్టెరాయిడ్స్ ఉంటుంది అని చెప్తున్నారు. గీత గోవిందం అనేది ఏంటంటే మేజర్ కాంట్రిబ్యూషన్ ఆల్బమ్. అసలు లాస్ట్ ఫ్యూ ఇయర్స్ లో ఒక ఆల్బమ్ అంత ఇంపాక్ట్ క్రియేట్ చేసింది అని ఆలోచిస్తే ప్రాబ్లీ అలవైకుంఠపురం ఒకటే కనిపిస్తుంది. మేబీ అంత ఇంపాక్ట్ క్రియేట్ చేసిన ఆల్బమ్ మేబీ ఇయర్స్ అయ్యాక కూడా ఇట్ స్టిల్ రిలవెంట్ అండ్ రింగింగ్. సేమ్ మ్యూజిక్ డైరెక్టర్ ని ఈ సినిమా కూడా కంటిన్యూ చేశారు. సాంగ్స్ బాగున్నాయి, బట్ గీత గోవిందం అంత ఇంకా జనరేట్ అవ్వలేదు పీపుల్. సో ఆ ఆల్బమ్ అంత జనరేట్ అవ్వక ముందే గీత గోవిందం ఆన్ స్టెరాయిడ్స్ అంత ఇంపాక్ట్ క్రియేట్ చేయగలిగింది అనుకుంటున్నారా? ఇప్పుడు నేను దీన్ని గీతా గోవిందం నెక్స్ట్ లెవెల్ అన్నా, గీతా గోవిందం ఆన్ స్టెరాయిడ్స్ అన్నా అంటే ఇది గీతా గోవిందం కంటే సక్సెస్ఫుల్ అవుతుందనో, దీని ఆల్బమ్ దానికంటే బెటర్ ఉంటుందనో, ఎక్కువ నంబర్లు వస్తాయనో కాదు. గీతా గోవిందం ఆన్ స్టెరాయిడ్స్ అంటే ఆ క్యారెక్టరైజేషన్, ఆ స్టోరీ టెల్లింగ్, ఆ టెక్నికల్ ఫినెస్ ఏముందో, గీతా గోవిందం ఇస్ లైక్ అ స్టోరీ ఆఫ్ అ బాయ్, దిస్ ఇస్ మోర్ ఆఫ్ అ మ్యాన్. గీతా గోవిందం అప్పటికి విజయ్ దేవరకొండ, పరశురామ్ ఎవరున్నారో, ఫ్యామిలీ స్టార్కి విజయ్ దేవరకొండ, పరశురామ్ ఎవరున్నారో వాళ్ళ క్రాఫ్ట్స్లో చాలా బెటర్గా ఎక్స్పీరియన్స్తోని, మెచ్యూరిటీతోని చాలా ముందుకు వచ్చాము. ప్రతి సీన్ మీరు కంటెంట్ చూసినప్పుడు ఐ థింక్ దిస్ క్వశ్చన్ అగైన్ వీ కెన్ కమ్ బ్యాక్ పోస్ట్ రిలీజ్. వెన్ యూ సీ ద ఎంటైర్ ఫిలిం, హౌ ఇట్స్ ప్యాక్డ్, హౌ ఇట్ ఇస్ పర్ఫార్మ్డ్, రైటింగ్ పరంగా అన్ని క్రాఫ్ట్స్లో it's a far superior film, extremely entertaining film. So you'll feel the adrenaline మీకు తెలుస్తుంది on April 5th. అండ్ మ్యూజిక్ గురించి నేను మీకు మీరే అంటున్నారు గీతా